మ్యామ్ హలో మ్యామ్. హ్మ్. కీర దోసకాయ బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుందంటే నెల మొత్తం అదే తినేస్తున్నారు. ఇలా ఒకే ప్రొసీజర్, ఒకే ఫార్మాట్ ఫాలో అవ్వడం ఈ బరువు తగ్గడానికి ఎంత హెల్ప్ చేస్తుంది అంటారు మేడం? బరువు తగ్గడం అనేది నేను చెప్పడం అయితే ఈజియెస్ట్ ప్రొసీజర్ అండి. మనం తింటున్నాం, దాన్ని కరిగించుకునే గుణం ఉందంటేనే తినండి. లేదు మనం హుహు. తింటున్నాం ఫుల్‌గా కరిగిచ్చే పని ఏం చెయ్యట్లేదు. నిద్ర సరిగ్గా పోవట్లేదు అండ్ వర్కౌట్ కూడా సరిగ్గా చేయట్లేదు. అలాంటప్పుడు మనం హెవీగా తినేస్తే ఏమవుతది? ఫ్యాట్ లాగా డిపాజిట్ అవుతుంది. అప్పుడు హ్మ్. మీ కీరా తినండి, ఏం తినండి మీరు వేస్టే వ్యర్థమే. ఒక్క మనిషి త్రూఅవుట్ ద డేలో వాళ్ళకి కావాల్సిన ప్రాపర్ ప్రోటీన్ కావాలి, కార్బ్స్ కావాలి, విటమిన్స్ కావాలి, మినరల్స్ కావాలి. హ్మ్. ఎవ్రీథింగ్ సమపాలంలో ఇవ్వాలి మనం. పొద్దున్న లేచినప్పటి నుంచి కడుపు కాల్చుకొని ఏమి హ్మ్. తినకుండా అలా ఉన్నామనుకోండి. సో, ఆ రోజుకి కొన్ని క్యాలరీస్ బర్న్ అయ్యుంటాయి. వర్కౌట్ చేయకుండా ఏమున్నాం కాబట్టి. నెక్స్ట్ డే రోజు మళ్ళీ ఫుల్‌గా తినేసామనుకోండి డబుల్ అయిపోతాయి మనకి. తినేస్తారు సో, మ్యామ్. బరువు తగ్గడం అనేది ఫస్ట్ డిపెండ్స్ అపాన్ ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటాయి బాడీలో. మన ఓకే. శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువుంది. లైక్ అంటే నిద్ర లేదు, హ్మ్. మోషన్ సరిగ్గా అవ్వట్లేదు, పీసీఓడీ ప్రాబ్లమ్ ఉంది, థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంది. ఇలాంటి ప్రాబ్లమ్‌ని ఇన్‌ఫ్లమేషన్ అంటారు. ఈ ఓకే ఇన్‌ఫ్లమేషన్స్ మ్యామ్. ఉంటే మీరు ఎంత కష్టపడి చేయండి వెయిట్ లాస్ హ్మ్. మీరు తగ్గరు. అవును. తగ్గిన 4 రోజులు ముచ్చటే. 5 రోజులు తగ్గుతారు. మళ్ళీ 6 మళ్ళీ రోజులు మళ్ళీ పుటాను. పుటాన్ అయిపోతారు. సో, ఫస్ట్ హుహు. ఇన్‌ఫ్లమేషన్స్ తగ్గించుకోండి. బాడీలో యాంటీబాడీ స్ట్రాంగ్‌గా ఉండాలి. ఇమ్యూనిటీ బావుండాలి ఫస్ట్. మీకు థైరాయిడ్ ఉందా? ఫస్ట్ ఏం చేయాలి? స్లీప్ సెట్ చేసుకోండి. మనం బరువు స్లీప్ తగ్గాలంటే చేయాల్సింది ఫుడ్ కంట్రోల్ మొదటగా కాదు. ఫస్ట్ హుహు. కంట్రోల్ చేయాల్సింది నిద్ర. మనం కరెక్ట్ టైంకి పడుకొని, కరెక్ట్ టైంకి లెగాలి. దాని తర్వాత ప్రాపర్‌గా త్రూఅవుట్ ద డేలో 3½ to 4 లీటర్స్ మస్ట్ అండ్ షుడ్‌గా తాగాలి. హ్మ్. వాటర్ కంపల్సరీ తాగాలి. దాంతో పాటు యోగా చేసుకోండి. ఫస్ట్ యోగా గూడా మనం ఆల్మోస్ట్ 45 మినిట్స్ టు 1 అవర్ యోగా చేసుకోండి. ఈ 3 చేయండి ఫస్ట్. నిద్ర సెట్ జేసుకోండి. వాటర్ ప్రాపర్‌గా తాగండి. హ్మ్. యోగా జేసుకోండి. ఈ 3 చేయండి. మీ బాడీలో ఇన్‌ఫ్లమేషన్ ఆటోమేటిక్‌గా తగ్గడం స్టార్ట్ అవుద్ది. ఈ 3 చేస్తున్నామనుకోండి, మనం దేనికోసం చేస్తున్నాం? వెయిట్ లాస్ వెయిట్ కోసం. లాస్. అప్పుడు మనం ఏం తిన్నా, ఇష్టమైనది తిన్నా కంట్రోల్‌లో తింటాం. హ్మ్. ఇప్పుడు 3 యెస్ మ్యామ్. చేస్తున్నప్పుడు కంట్రోల్‌లో తింటాం. కంట్రోల్‌లో సో, ఆ తింటారు. కంట్రోల్‌లో తిన్నప్పుడు అదే వెయిట్ లాస్ అంటే. వెయిట్ హుహు. లాస్ అంటే మీరు ఫుడ్ కంట్రోల్ చేసేసుకొని, నిద్ర లేకుండా, తర్వాత యోగా లేకుండా, నీళ్లు సరిగ్గా తాగకుండా, ఓన్లీ తినకుండా కూర్చోంటే వెయిట్ లాస్ అవుతదా? అయినా 2 రోజులు ముచ్చటే అది. సో, అందరి కాబట్టి బాడీకి ఇది సూటబులా మేడం? ఎందుకంటే తెగ డెఫినిట్‌గా కష్టపడుతున్నారు. లక్షలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెడుతున్నారు. నేనొకటండి వెయిట్ ఓన్లీ బరువే ఉంటే మాత్రం లక్షలు పెట్టకండి. లక్షలు గాదు, రూ. 1000 కాదు, రూ. 100 కాదు, రూ. 1 కూడా పెట్టకండి. అవునా మ్యామ్? అన్నీ పక్కన పెట్టండి ఫస్ట్. ఇన్ఫ్లమేషన్ అంటే ఒక్కొక్కసారి బాడీ ఎలా ఉంటదంటే అండి, ఒక పెద్ద సమస్య ఉంటది ఇంటర్నల్‌గా. హ్మ్. అది మనం రికగ్నైజ్ చేయలేము. ఎంత అవును. చేసినా వెయిట్ లాస్ అవ్వట్లేదంటే డెఫినిట్‌గా వెయిట్‌తో పాటు ఇంకేమైనా ప్రాబ్లమ్ ఉందా? డెఫినిట్‌గా హాస్పిటల్‌కెళ్ళి డాక్టర్‌ని కలిసి కన్సల్ట్ అయ్యి ప్రాపర్ డైట్ ప్లాన్ తీసుకొని మీ బాడీ తత్వాన్ని బట్టి వాళ్ళు చెప్తారు. అంటే మీ బాడీ మీ నాడిని చూసి మీ బాడీ వాతం బాడీయా? అసలు నాడి డయాగ్నోసిస్ అల్టిమేట్ డయాగ్నోసిస్. అవునా! నాడి చూసి మన శరీర తత్వాన్ని మనం చెప్పొచ్చు. వీళ్ళ మెటబాలిజం ఎందుకు ఇలా స్లో అయింది? హుహు. వాళ్ళకి హిమోగ్లోబిన్ ఉందా? ఐరన్ ఉందా? ఇంకేమైనా ఫిజికల్ కంప్లెయింట్స్ ఏమైనా ఉన్నాయా? హార్ట్ బీట్ ఎలా ఉందని ఎవ్రీథింగ్ నాడి చూసి చెప్పొచ్చు. నాడి చూసి వాళ్ళ శరీర తత్వాన్ని చూసి వాళ్ళ సమస్యను ఏందో కనుక్కొని దాన్ని బట్టి వాళ్ళు ప్రాపర్ డైట్ ఇచ్చామనుకోండి. అప్పుడు ఈజీ వెయిట్ లాస్ అవుతారు. అండ్ ఓన్లీ వెయిట్‌లే ఉందనుకోండి. హ్మ్. సింపుల్ ఒకటి ఫస్ట్ నిద్ర సెట్ చేసుకోండి. ఓకే. టైంకి తినండి. నీళ్లు హ్మ్. ప్రాపర్‌గా తాగండి. యోగా చేయండి. ఈ 4 చేయండి. ఆకుకూరలు, వెజిటబుల్స్ అండ్ పప్పు ధాన్యాలు ఏదో తక్కువ రైస్ కూరలు ఎక్కువ తీసుకోవడం. హ్మ్. పొద్దున్నే రాగి జావ తీసుకోవడం. సాయంత్రం పూట బార్లీ పౌడర్ దొరుకుతది కదా! బార్లీ పౌడర్‌లో తోటకూర విత్తనాలు దొరుకుతాయి. తోటకూర ఓకే విత్తనాలు, మ్యామ్. ఎర్ర తోటకూర హుహు. విత్తనాలు దొరుకుతాయి. గసగసాల్లాగా చిన్నగుంటాయి. ఆ ఎర్ర ఓకే. తోటకూర విత్తనాల పౌడర్, బార్లీ పౌడర్. కొద్ది సొరకాయని, క్యారెట్‌ని తురిమేసి, కొన్ని పంకిన్ సీడ్స్‌ని కూడా గ్రైండ్ చేసేసి, కొద్దిగా వేడి నీళ్ళేసి బాగా కలుపుకోండి. హుహు. బ్యాటర్‌లాగా చేసుకొని దోస ఏసుకోవచ్చు. లేదంటే చపాతీలాగా కూడా చేసుకోవచ్చు రొట్టెలాగా. ఓహ్! న్యూట్రిషన్ గదా! చూసారా ఎన్ని యెస్ మేడం. బార్లీ ఎళ్ళాయి, తోటకూర విత్తనాలెళ్ళాయి, నిజంగా. పంకిన్ సీడ్స్ పంకిన్ ఎళ్ళాయి, సీడ్స్. జీలకర్ర ఎళ్ళింది, సొరకాయ, క్యారెట్‌ని కూడా తురిమేసుకొని, కొద్దిగా హుహు. మునగాకు కూడా ఏసుకొని మంచిది. ఇప్పుడు ఎక్కువ ఇష్టంగా మోతాదులో తినొచ్చు. కాదు గదా! తక్కువ హ్మ్. తక్కువ మోతాదులో. మీరు హెవీగా తింటే అది ఎంత హెల్తీ ఫుడ్ అయినా విషమే. హ్మ్. మంచిది అయినా సరే అది అమితంగా తింటే విషమే. మితంగా తింటే మంచిది. హెల్తీ. సో, ఆ మితం హుహు. అనేది ఒక ప్రాసెస్‌లో మంచిగా అప్పటికప్పుడు ఫ్రెష్‌గా బ్యాటర్ కలుపుకొని జ్యూస్ చేసుకోవడం. ఒక్కటేనండి ఆరోగ్యం అనేది మన చేతులారా మనమే పాడు చేసుకుంటున్నాం. అవునా మ్యామ్? ఏంటి టెంప్టేషన్స్. అది చూసి, ఆ లడ్డు క్రేవింగ్స్. చూసి తినాలి, ఇది చూసి తినాలి. ఒక లడ్డుతో ఆగుతామా? 10 లడ్డులు. ఇప్పుడు దేవుడేమంటాడంటే నువ్వు తిను. తిను. అరిగించే గుణం హ్మ్. నీకుంది కాబట్టి నువ్వు తిను. ఒక హ్మ్. లడ్డు తింటావా తిను. నువ్వు 4 నీకు నచ్చిందని చెప్పి 10 లడ్డులు తిన్నావనుకో అది ఫ్యాట్ అయిపోతుంది. హ్మ్. నీకు రైస్ అతిగా. నచ్చింది గదా! నువ్వు రైస్ తింటావా? బిర్యానీ తింటావా? వెజిటబుల్స్ తింటావా? ఏం తింటావో తిను. కానీ మితంగా తిను. హ్మ్. రైస్ తినొచ్చా మేడం బరువు తగ్గాలనుకునే వారు? హ్యాపీగా కార్బ్స్. తినొచ్చు. ఎందుకు హుహు. తినొద్దండి? ఇప్పుడు ఏదైనా తినొచ్చు. దాన్ని కరిగిస్తున్నామా? అదేనంటాను ఎనర్జీ బ్యాలెన్స్ అంటారు. హుహు. మనం ఇస్తున్నాం. ఇన్‌సైడ్ ఇస్తున్నాం. హ్మ్. ఔట్ సైడ్ కూడా పంపించాలి దాన్ని. ఔట్ ఓకే. సైడ్ ఎలా పంపిస్తాం? క్యాలరీస్ బర్న్ చేయాలి. దేనివల్ల? మనం వర్కౌట్స్ చేయాలి కంపల్సరీ. హుహు. యోగా చేసుకోవాలి. హుహు. అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. మోర్ ఓవర్ ఇంపార్టెంట్ ఏంటంటే అన్ని బ్యాలెన్స్డ్‌గా తీసుకోవాలి ఫుడ్ గూడా. ప్రోటీన్ అంటే ఓన్లీ చికెను, మటన్, ఫిషు
చేపలు అవే కాదు, మ్మ్. ఎన్నిట్లో లేవు. వెజిటేరియన్స్ ఎంత మంచి ప్రోటీన్ ఉంది. అవును మేడం. పన్నీర్లో ఉంది. పన్నీర్ కూడా ఇప్పుడు మంచిగా దొరకట్లేదు, నేను కూడా ప్రిఫర్ చేయట్లేదు. Yes. tofu దానికి ఉంది. ఆల్టర్నేట్ సబ్స్టిట్యూట్ మీల్ మేకర్స్ ఉన్నాయి, ఎర్రపప్పు ఉంది, కందిపప్పు ఉంది, పెసరపప్పు ఉంది, Okay. మినప్పప్పు ఉంది. మినుములు ఎంత ప్రోటీన్ అసలు, 100 గ్రాములు 22 గ్రామ్స్ అంత ప్రోటీన్ ఉంటుంది. మినుములు తెప్పించుకోండి, మినుములతో కూర చేసుకోండి. మునగాకు తెప్పించుకోండి, మునక్కాయలు తెచ్చుకోండి. ఎంత కాల్షియం, ఎంత ఐరన్. మీకు Right. హీమోగ్లోబిన్ తగ్గిందా, పెంచుతుంది ఆటోమేటిక్ గా. సో అన్నిట్లో ఉంటది. మీరు వీక్లీ వన్స్ వీక్లీ వన్స్ నాన్ వెజ్ తిన్నా, దాంట్లో కూడా వెజిటబుల్స్ ఎక్కువ పెట్టుకుని ఆ మీల్ తిన్నా, త్రూఅవుట్ ద డేలో వీక్ మొత్తం వెజిటబుల్స్ బాగా తినండి. వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ బాగా తినండి. బరువు తగ్గడం చాలా ఈజీ, ఎవరికి అవగాహన ఉండే వాళ్ళకి. అవగాహన లేని వాళ్ళకి ఏదో వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఆ డైట్లు ఈ డైట్లు కాపీ కొట్టి చేసాం అనుకోండి, ఏదేమవుతుంది, అది అవగాహన లేదు, ఏదో బాడీని గేమ్ ఆడినట్టు అవుతున్నారు. వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉన్నారు. వెయిట్ Consistency maintain లాస్ చేయట్లేదు. అనేది ఒక పెద్ద బిజినెస్ అయిపోయిందండి. ఎలా అంటే వెయిట్ లాస్ అవుతున్నారు అని చెప్పి 10 అడ్వర్టైజ్మెంట్లు వేస్తారు. ఆవిడెవరో 40 కేజీలు తగ్గింది, 50 కేజీలు తగ్గింది, 60 కేజీలు తగ్గింది అని వేస్తారు. ఆవిడ బాడీ తత్వం వేరు. ఆవిడని ఫాలో అవుతూ ముందుకు వెళ్ళిపోవద్దు. ఫస్ట్ మీ బాడీ తత్వాన్ని మీరు తెలుసుకోండి. మీ సమస్య ఏదో మీ గురించి తెలుసుకోండి. సమస్య వచ్చింది మీ వల్లే కదా. ఇప్పుడు నిద్ర లేకపోతే, యోగా సరిగా లేకపోతే డెఫినెట్ పీరియడ్ ఇర్రెగ్యులర్ అయిపోతుంది. అవునా. పీరియడ్ ఇర్రెగ్యులర్ అయిపోతుంది, థైరాయిడ్ పెరిగిపోతుంది, బరువు పెరిగిపోతాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చే, నిద్ర లేక, ఫిజికల్ యాక్టివిటీ లేక. ఈ రెండు సెట్ చేసుకోండి, మీకు రెగ్యులర్ పీరియడ్ అవుతుంది అండ్ థైరాయిడ్ కంట్రోల్లోకి వస్తుంది, వెయిట్ కూడా లాస్ అవుతారు కదా. మనం చేయాల్సింది ఫుడ్ కంట్రోల్ కాదు, ఫస్ట్ లైఫ్ స్టైల్ మేనేజ్ చేసుకోవాలి. తొందర Yes, లెగాలి, ma'am. తొందర పడుకోవాలి, మల విసర్జన చేయాలి, యోగా చేసుకోవాలి. ఇవి కరెక్ట్ చేసుకోండి ఫస్ట్. దాని తర్వాత కూడా మీరు హెల్దీగా డైట్ చేసుకుంటున్నా తగ్గట్లేదా, ఏదో సంథింగ్ ఇన్ఫ్లమేషన్ ఇంకా తగ్గట్లేదు అప్పుడు రియలైజేషన్ అయ్యి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా డైట్ ప్లాన్ తీసుకొని చేయాలి. కొవ్వును కట్ చేయడానికి ఏమైనా టిప్స్ ఉన్నాయా మేడం? అంటే ఇప్పుడు నిమ్మకాయ తింటే కరుగుతుంది కొవ్వు అంటారు, కుకుంబర్ తింటే అలా ఏమైనా? మిత్స్ అండి. ఒకటండి, ఇప్పుడు ఎవరైనా సరే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు, వెయిట్ లాస్ లెమన్ తాగిన వెంటనే ఫ్యాట్ లాస్ ఏమి అవ్వదు. నెల రోజులు మెయింటైన్ చేసి బేసికలీ ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలన్న ఇంటర్నల్ గా ఇంట్రెస్ట్ ఉంది కదా. నాకు ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలని ఉంది, ఇంట్రెస్ట్ చాలా ఉంది నాకు. అప్పుడు లెమన్ పొద్దునే కలుపుకొని తాగి, ఫుడ్ కూడా నేను కంట్రోల్ చేస్తా. నేను చాలా మంది జీలకర్ర పొద్దునే మరిగించుకొని తాగండి, సోంపు మరిగించుకొని తాగండి, లెమన్ వాటర్ తాగండి, హనీ వాటర్ తాగండి. అన్ని ఏదైతే డే స్టార్ట్ చేస్తున్నామో అంటే ఆ డే లో మనం టార్గెట్ ఇచ్చేస్తాం, ఏది తిన్నా కంట్రోల్ గా తినాలి అని. అప్పుడు మీరు అది తాగడం వల్ల వెయిట్ లాస్ అవ్వట్లే, ఇవన్నీ కంట్రోల్ చేసి తినడం వల్ల వెయిట్ లాస్ అయ్యారు. బేసికల్ ఏంటంటే అందరూ ఇప్పుడు డిఫరెంట్ ఆ లిక్విడ్ తాగండి, ఆ స్మూతీస్ తాగండి, ఇంకోటి ఏంటంటే యాపిల్ సైడర్ వెనిగర్స్, తర్వాత ఏదో షేక్స్ అంట, ఈ షేక్లు కలుపుకొని తాగండి అంటుంటారు. ఇవన్నీ ఏమవుతాయి, దీన్ని ఏం చేస్తుంది, ఫస్ట్ మీ ఇంటర్నల్ ఇంట్రెస్ట్ ఉంది తగ్గాలని, మీకుంది ఇంట్రెస్ట్. మీరు ఎందుకు, మీకు ఇంట్రెస్ట్ ఇప్పుడు అవన్నీ తాకపోయినా మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంది వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మీరు ఖచ్చితంగా నిద్రను సెట్ చేసుకోండి, వర్కౌట్ చేయండి, లిమిట్ గా తినండి, హెల్దీ తినండి. అవి షేక్లు గీకులు తాగాల్సిన అవసరం లేదు కదా, మీరు తగ్గుతారు వెయిట్. సో డెఫినెట్ గా అండి, నాట్ ఓన్లీ షేక్స్ అని నేను చెప్పను, ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ మంచిది అని అనిపిస్తే, అది కూడా మనం చేతులారా మనం హ్యాపీగా వండుకొని తింటున్నాం, అది హెల్దీ అనిపిస్తేనే తినండి. లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయాల్సిందే అంతే కదా. ఇప్పుడు కాస్ట్లీ అయిపోయినాయండి వెయిట్ లాస్ అన్ని. ఇప్పుడు వెయిట్ లాస్ తో నేను ఒకటే చెప్తాను, వెయిట్ లాస్ ఉన్నారు మీరు, అసలు తగ్గట్లేదు, నా బాడీ అప్పుడు నా దగ్గర కూడా నేను లేస్తా. ఇప్పుడు మీ దగ్గరే ఉంది సలహా, నేనే చెప్తాను. నేను నా దగ్గరికి వచ్చినా నేను ఏం చేస్తాను, చెప్తారు మేడం ఇదే ఆన్సర్. నిద్ర సరిగ్గా చక్కగా నిద్రపోండి అమ్మా, టైంకి నీళ్ళు తాగండి అమ్మా, మంచి పడండి, అదే నేనే ఇక్కడ చెప్తున్నాను డైరెక్ట్ గా. నన్ను నా ఎదురుగా మీరు కూర్చున్నా, మీరు నా ఎదురుగా కూర్చున్నా, నేను ఇదే చెప్తా. అదేదో మీరే సెట్ చేసుకోండి. ఒకవేళ అయినా తగ్గట్లేదంటే సంహో ఏదో బాడీలో ఇన్ఫ్లమేషన్, అప్పుడు నేను డెఫినెట్ గా ట్రీట్ చేస్తా. దానికి మెడిసిన్ ఇస్తారు కానీ బరువు తగ్గడానికి. ఎవ్రీ మెడిసిన్ ఈజ్ నథింగ్ బట్ వెజిటబుల్స్. నా దగ్గర మెడిసినే ఫుడ్ కరెక్ట్ గా ఇస్తాను నేను. మెడిసిన్స్ ఎందుకంటే, నేను దగ్గు వచ్చినా తుమ్ము వచ్చినా నేను టాబ్లెట్ వేసుకోమని చెప్పాను. నేను ఆహారం మంచిగా తినండి అమ్మా. దగ్గు వచ్చిందా వామాకు ఉంటుందా, వామాకు దంచి నీళ్ళలో వేసుకొని రసంలాగా పెట్టుకొని తాగండి, దగ్గు తగ్గిపోతుంది. కోల్డ్ అయిందా, కొద్దిగా అల్లము పసుపు వేసి బాగా ఉడకబెట్టి స్టీమ్ పట్టండి, కోల్డ్ తగ్గిపోతుంది. ఎవ్రీథింగ్ న్యాచురల్ గా ఉన్నప్పుడు ఎందుకు మెడిసిన్ కి వెళ్ళాలి? చాలా మన కిచెనే మెడికల్ షాప్, అన్ని మెడిసిన్స్ న్యాచురల్ గా దొరుకుతున్నప్పుడు మనం ఎందుకు? మన బాల్కనీలో తులసి చెట్టు పెట్టుకోండి, అండ్ వామ్ చెట్టు పెట్టుకోండి, టమాటాలు పెంచుకోండి, కరివేపాకు పెంచుకోండి, పుదీనా పెంచుకోండి, కొత్తిమీర పెంచుకోండి. అదే బాల్కనీ అండ్ కిచెన్ బట్టి చెప్పేస్తాను నేను, ప్రతి ఒక్కరు హెల్దీగా ఉన్నారా లేదా అనేది. గులాబీ మొక్కలు పెట్టుకుంటాను, మందార మొక్కలు పెట్టుకోండి, కింద గేట్ దగ్గర ఎక్కడ పెట్టుకోండి. మీకు పెట్టుకోవాల్సింది ఏంది, బాల్కనీలో తులసి చెట్లు, పుదీనా చెట్లు, అల్లము, సో స్ప్రింగ్ ఆనియన్స్ చిన్న చిన్న పెట్టిన వెంటనే కొన్ని రోజులు వచ్చేస్తాయి. మెంతి కూర, ఇవన్నీ హెల్దీ. ఇదే కదండి బాల్కనీ కిచెన్, ఇదే మీ ఆరోగ్యం. మీరు సెట్ చేసుకోండి. ఈ రోజు వెళ్ళి మీ బాల్కనీ బాగుందా లేదా చూసుకోండి, ఆకుకూరలు వెజిటబుల్స్ ఉన్నాయా, మీ కిచెన్ బాగుందా, మీరు సెట్టింగ్, ఆరోగ్యం మీకు హెల్త్ వచ్చేసినట్టే. థ్యాంక్ యూ సో మచ్. చేసుకుంటే సరిపోతుంది. డెఫినెట్లీ మ్యామ్, ఫాలో అవ్వాల్సిందే, ఫాలో అవుతాం. థ్యాంక్ యూ.